ఇక్కడ ఆర్టీసీ ఏంటంటే అడ్డమైన వాళ్ళకి కాదు, మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద మీ స్టాండింగ్ ఇస్తారా ఇవ్వరా? అయ్యా మంత్రి గారు మీరు కూడా చెప్పండి, పోనీ మీకు కోపం వస్తే మీరు చేస్తానని ఏం చేస్తారో చెయ్యండి. మేము శంఖారావం ఎప్పుడు సమ్మె సైరన్ అంటే అప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇది ఎక్కువ రోజులు లేదు. మళ్ళా ఒక ప్రజా ఉద్యమం తెలంగాణలోకి వస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లాలన్న ఉద్దేశం కొద్దీ ఇప్పటికే జేఏసీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్కి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈలోపే కార్మికులను కావచ్చు ఎవరిని సంప్రదించకుండా అధికారులతోటి డిఏని కూడా ప్రకటించడం జరిగింది. మరి ముందస్తుగా అంటే సమస్యలను పరిష్కరిస్తారా, లేకపోతే మరి ప్రభుత్వం పరిష్కరించే ఆలోచనలో ఉందా, లేకపోతే మరి కార్మికులు సమ్మెలోకి వెళ్ళే అవకాశం ఉందా అనే దానిపైన మనతో పాటు మాట్లాడడానికి టీఎంయూ జనరల్ సెక్రటరీ అలాగే జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం. సో చెప్పండి, డిఏ ప్రకటించడం జరిగింది, సంతోషంగా ఉన్నారా? డిఏ అనేది క్యాజువల్గా ఎవ్రీ ఇయర్ 2 times జనవరి జూలైలలో డిఏలు వస్తాయి. ఆర్టీసీకి ఏంటంటే ఆటోమేటిక్ డిఏ అంటాం. అంటే డిఏ ఎప్పుడైతే ప్రభుత్వంలో అనౌన్స్ చేస్తారో వెంటనే ఆర్టీసీకి ఇవ్వాలనేది పద్ధతి. ఆ ప్రకారంగా గతంలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆపి ఇవ్వడం జరుగుతుంది. గతంలో సజ్జనార్ వచ్చిన కాడికి వెళ్ళేందంటే డిఏలు ఆపుకుంటూ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా వాటి ఏరియర్స్ ఇవ్వలేదు. కానీ నిన్న పొన్నం ప్రభాకర్ గారు నిన్న మా గౌరవ మంత్రి గారు ఎండి గారిని పిలిచి అనౌన్స్ చేసాను. దానికి మేము థ్యాంక్స్ చెప్తాం. అంటే రావాల్సింది ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ ఒక దిక్కు సమ్మెకు మేము పోతా ఉంటే ఇవన్నీ పిలవకుండా ఉండి కార్మికుల మనసుని డైవర్ట్ చేయడానికి చేసిన ప్రయత్నంగా భావిస్తూ ఉన్నాం. సో ఎందుకంటే అది 2.1 డిఏ ఎప్పుడైనా రావాల్సిందే. దానికి కూడా ఇంకా జనవరి 1 నుంచి మాకు రావాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మార్చికి 3 నెలలకి కూడా ఏరియర్స్ రావాలి వాటికి సంబంధించి. వాటిని కూడా వెంటనే ఇస్తే అయిపోతుంది. వాటిని కూడా ఇంకా 3 మాసాలలో అన్నారు. ఇది పెద్ద ఏదో మాకు ఇచ్చిన తాయిలాలు కాదు, లేకపోతే అదేం కాదు. రెగ్యులర్గా రావాల్సిన డిఏలు ఉద్యోగులకి, అంతే తప్ప దీంట్లో వేరే లేదు. కార్మికులను ఏంటంటే కొంతమందిని డైవర్ట్ చేసి మేము డిఏ ఇచ్చినాం కదా అనేటువంటి సానుభూతికి ప్రభుత్వం చేసింది. కానీ ఇవాళ ఈ డిఏ ఇచ్చి సానుభూతి చెప్పి పెద్ద హంగామా చేసే ప్రయత్నం కంటే ఆర్టీసీ ఉద్యోగులని ఈ యొక్క ప్రజాప్రభుత్వం, పాలనా ప్రభుత్వం కాబట్టి అసలు ఎందుకు చర్చలకు పిలవట్లేదు? ప్రజాస్వామ్యంలో చర్చలకు పిలవాల్సిన. మొన్న కమిషనర్, లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓన్లీ మీ సంఘాలు మాత్రమే ఉన్నాయి, ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు రాలేదు? ఇవాళ ఆర్టీసీలో సంఘాలు లేవని చెప్పి యాజమాన్యము ప్రభుత్వం చెప్తా ఉన్నారు. సంఘాలు ఎక్కడికి పోలే. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన కోడ్లతోటి ఉన్నటువంటి సంఘాలు. ఈ సంఘాలను రద్దు చేసే పరిస్థితి ముఖ్యమంత్రికి ఉండదు, అక్కడ పిఎంకి ఉండదు. ఇవి కావాలంటే మన ఏదైతే చట్టసభల్లో పార్లమెంట్లో అమెండ్మెంట్ కావాలి. అంత పెద్ద ఉంటుంది ఆర్టీసీ అంటే. కాబట్టి ఇవాళ సంఘాలు ఉన్నాయని లేబర్ కమిషనర్ గారు ఎన్ని సంఘాలు ఉన్నాయో చెప్పిండ్రు. రెండోది సంఘాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రజాస్వామ్యంగా పిలుస్తామని చెప్పి వాళ్ళు గతంలో పిలిచిండ్రు. మొన్న కూడా ఎవరైతే సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి 6 సంఘాలని వాళ్ళు పిలవడం జరిగింది. పిలిస్తే మొదటిసారి సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు మేము పోతేనేమో వాళ్ళు ఆల్రెడీ క్యాన్సిల్ చేసారు. ఏంటి, అసెంబ్లీ నడుస్తుంది కదా, మాకు పనులు ఉన్నాయి, సరే అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ డేట్ ఇచ్చిండ్రు, యాజమాన్యం రాలేదు. అంటే యాజమాన్యం ఎందుకు వస్తలేదు అంటే గవర్నమెంట్ ఆదేశించాలట. మరి గవర్నమెంట్ కనీసం ఇదంతా ప్రజాస్వామ్యంగా జరుగుతున్నప్పుడు, పాలనా ప్రభుత్వం అయినప్పుడు మరి ఆర్టీసీ అధికారులని మీరు పోయి వాళ్ళు పిలిచినప్పుడు మీరు కూడా వెళ్ళండి, మాట్లాడి రండి, అసలు వాళ్ళ మనసులో ఏముందో అంటారు. ఎందుకంటే వాస్తవంగా సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ఎండి గారు కర్టసీ, ఎండి బాధ్యత, యాజమాన్య బాధ్యత ఏంటంటే పిలిచి యూనియన్లు ఏం మెమోరాండం ఇచ్చిండ్రు, ఏం మాట్లాడుతుండ్రు, ఏం కావాలంటారు, సాధ్యాసాధ్యాలు ఏమిటి, రెండోది ఏ సమస్యలు వీళ్ళ పరిధిలో ఉన్నాయి, పాలసీ ఏమున్నాయి, గవర్నమెంట్కి ఏది రెఫర్ చేయాలనేది గతంలో పాతకాలం నుంచి రెఫర్ చేసిన సందర్భాలు ఎప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు కూర్చొని ఫైనల్ చేసినాయి తప్ప వేరే జరగవు సమ్మెలు అయితే. మరి అటువంటిప్పుడు ఈ ప్రభుత్వము వాళ్ళు చేయలేదు, యాజమాన్యాన్ని ఆదేశించలేదు, ప్రభుత్వం పిలవలేదు. ఇవాళ కేవలం ఈ సమ్మెకి అంటే ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఎవరిని పిలిచే పద్ధతి లేదు. అంటే మాతోటి మాట్లాడడంలో ఇబ్బంది ఏమున్నది? ఇవాళ ఒకటి మాట్లాడతాం ఏంటంటే ఇవాళ యూనియన్లు అంతా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మేము అడిగితే తప్పే ఉన్నది, మాకు బాధ ఉన్నది, కష్టం ఉంది, కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, తర్వాత మానసిక ఇబ్బందులు ఉన్నాయి, మరణాలు జరుగుతూ ఉన్నాయి, రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు లేవు, ఇప్పుడు రిటైర్డ్ అవుతున్న వాళ్ళకి డబ్బులు లేవు, 8 ఏళ్ల కింద ఉన్న వాళ్ళకి పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, బడ్జెట్లో ₹1 పెట్టలేదు, మహాలక్ష్మి పథకం అని చెప్పి అన్నారు, దాన్ని సాకు చూసుకొని బడ్జెట్లో డబ్బులు లేవు, అట్లాగే రియంబర్స్మెంట్స్ లేవు. ఇవన్నీ లేకుండా ఉండి
ఇవాళ రిటైర్డ్ అయిన లాభాలు వస్తున్నాయి అంటే లాభాలు ఎక్కడికెళ్ళి వస్తాయి? మహాలక్ష్మి పథకానికి 3,050 కోట్లు ప్రతి నెల ఇవ్వాల్సిన అవసరం ఉండే. మొన్నటి లెక్కల్లో మేము 2,700 కోట్లు ఇవ్వాలని మేము చెప్తున్నాం. కానీ ఇక గౌరవ మంత్రి గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్లో 4,030 కోట్లు ఇవ్వాలని చెప్పి అన్నారు. మరి 4,030 కోట్లు స్టార్ట్ అయినప్పటి నుంచి బాకీ ఉంటే ఇవ్వాల్సినవి కదా, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తలేరని చెప్తే దీనికి జవాబు లేదు. మీకు కూడా తెలుసు, మీరు కూడా పెద్ద మనసుతో ఆలోచించమని నేను గౌరవ ముఖ్యమంత్రికి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా. ఇలా ముఖ్యమంత్రిని ఎవరైనా ఇది చేస్తావా చేయవా అని చెప్పి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెడతలేరు. ముఖ్యమంత్రి ఇష్టం, 4 కోళ్ళు మీరు ఇక్కడ నడిపిస్తారా వద్దంటారా మీ ఇష్టం. అట్లాగే ఆర్టీసీలను ఏ విధంగా నడిపిస్తారనేది మీ ఇష్టమే. పబ్లిక్ రవాణా కదండి ఇది. పబ్లిక్ రవాణాకి మరి ఇవాళ పబ్లిక్ ఎటు పోవాలి, ప్రజా రవాణాకి ప్రాధాన్యత ఉందా లేదా, ప్రజా రవాణా ముఖ్యమా కాదా? దేశంలో ప్రపంచంలో ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మరి మీరేమి ఇస్తున్నారు? పాలనా ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ఏ వరకు ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు అనేది ఆలోచన మీరు చేసుకోండి. మా మీద కోపానికి రాకండి ముఖ్యమంత్రి గారు, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు మా అనుమానాల్ని మాకు నివృత్తి చేయనప్పుడు మాకు అనుమానం ఉంటుంది. మా అనుమానాన్ని మీరు కరెక్ట్ అనుకోకండి, నివృత్తి చేయండి. కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది. మరి ఇటువంటివి ఉన్నప్పుడు ఏది చేయకుండా వెళ్ళిపోమంటే కార్మికులు పోవడానికి ఎట్లా ఉంటారు? మీరన్నారు మా ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ అని చెప్పి వచ్చింది ఈ ప్రభుత్వం. మరి జాబ్ క్యాలెండర్లో ఆర్టీసీకి స్థానం లేదా? మీ జాబ్ క్యాలెండర్లో ఎంతమందికి మాకు ఇస్తా ఉన్నారు, ఎన్ని ఇస్తా అన్నారు? ఇలా 16-17 వేల మంది రిటైర్డ్ అయితే ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? బ్రెడ్ విన్నర్ స్కీమ్ అండి, చాలా పాపం అది. ఆర్టీసీ పుట్టిన 60 ఏళ్ళ నుంచి కూడా చచ్చిపోయిన వాళ్ళ పిల్లలకి వెంటనే ఉద్యోగాలు ఇస్తే అపాయింట్మెంట్ రెగ్యులర్ ఉంటుంది. ఉన్నదా లేదా మీకంటే ముందు నుంచి మీరు చూడండి. సింగరేణిలో ఉందా లేదా చూడండి, గవర్నమెంట్లో ఉందా లేదా చూడండి, ఎలక్ట్రిసిటీలో ఉందా లేదా చూడండి. మరి ఆర్టీసీలోనే మేమేమో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వమంటే కన్సల్టెడ్ పే అని చెప్పించి 3 ఏళ్ళు ఇచ్చిండ్రు. అన్యాయం కాదా, తప్పు కాదా? అది చనిపోయినోడు చనిపోతే కుటుంబం బాగుపడకుండా 3 ఏళ్ళు ఎట్టి చాకరీ చేయాలన్నా? మరి వాళ్ళని కావాలని మేము సమయ నోటీసులో పెడితే 2 ఏళ్ళు చేసినాక రెగ్యులర్ అన్నారు. అది న్యాయమేనని అడుగుతున్నాం. అది కరెక్ట్ కాదు కదా. అంటే ఫండమెంటల్గా ఏముంది ఏం లేదనేది చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. సమ్మె అనివార్యమైతే మీకు మరి ప్రజల నుంచి కావచ్చు, ఏమైనా ప్రతిపక్షాల నుంచి ఏమైనా మద్దతు లభించే అవకాశం ఉందా? సమ్మె చేయకపోతే ఆర్టీసీ మనుగడకే ప్రశ్నార్థకం. ఎందుకంటే మొన్నటికి మొన్న ఒక దిక్కు సమ్మె నోటీస్ ఇస్తే మరి ఇమీడియట్గా వేరే ఏదే వాళ్ళకి మన గవర్నమెంట్ వాళ్ళకి మా బస్ భవన్ ఇచ్చిండ్రు. ఏది ఇవాళ వాళ్ళందరూ ఇచ్చి జిఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి బస్ భవన్ ఇచ్చిండ్రు. ఎవరిని అడిగి ఇచ్చిండ్రు? కనీసం ఆలోచన ఉందా? ఆర్టీసీ ఆస్తులు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. దీని మీద ముఖ్యమంత్రికి ఎలాంటి అజమాయిషి ఉండదు, పిఎం కూడా అజమాయిషి ఉండదు, ఎవరి వాళ్ళకే ఉండాలి. ఇవాళ రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆస్తులు విడిపోవు. కేవలం ఏపీలో చూసుకున్నట్టుంటే నేను గుర్తు చేస్తున్నా మీ ద్వారా గౌరవ గవర్నమెంట్కి, ఇవాళ మీరు ఏం చేస్తారు, కార్మికులు మాత్రమే ఆ ప్రభుత్వంలో విలీనమవుతారు. ట్రెజరీ నుంచి వాళ్ళకి జీతాలు వస్తాయి. రెండోది ప్రభుత్వ ఉద్యోగులతో ఈక్వల్గా ఇస్తారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. దానికోసమే మేము అంతా అడిగేది. కానీ ఆస్తులు మీకు రావు, ఏ కోశాన ఆస్తులు పోవు. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా, పోయిన ముఖ్యమంత్రి ససేమిరా ప్రపంచం కింద మీదైనా నేను ప్రభుత్వంలో విలీనం చేయ అన్నాడు. ఇలా మేము సమ్మె చేస్తే 53 రోజుల సమ్మె చేస్తే ఆలోచన చేసి ఆయన బిల్లు పెట్టిండా లేదా? ఆయన అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసిండు. గవర్నర్ దగ్గర బిల్లు లేట్ అయినా కానీ పాస్ చేసిండ్రు. మరి చేసినప్పుడు అది అమల్లో ఉంది. మీరు ఇస్తా అన్నారు. ఇవ్వడంలో జాప్యం ఎందుకు? మీకు నిజంగానే ఉంటే అది ఇవ్వండి. ఈ ఆస్తులు ఎక్కడికి కూడా రావు. రెండోది షెడ్యూల్ 9 కింద ఉన్నాయి, ఇంకా ఫైనలే కాలేదు. కానప్పుడు మీరు ఆస్తులు ఇచ్చేసిండ్రు. ఇలా మేము గట్టిగా మాట్లాడినాం కాబట్టి మీరు పునరాలోచించుకున్నారు. లేకపోతే అంటే దీని అర్థం ఏంటంటే ఆర్టీసీని ఇక వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఏదో ఒకటి చేసి నేను సెంట్రల్ గవర్నమెంట్ పాలసీని మేము నడిపించి వాళ్ళ ద్వారా అంత అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఇస్తాము, మేము గవర్నమెంట్ నుంచి రూపాయి ఇచ్చేది వాళ్ళకి లేదు, దానివల్ల మాకే లాభం వస్తుంది అనే ఆలోచన తప్ప వేరే ఉన్నట్టుగా ఎవరికి మాకు లేదు. కార్మికులకు కానీ మేధావులకు కానీ వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం మీద ఈ ఆర్టీసీని అన్యాక్రాంతం చేస్తారనే ఒక అనుమానము వాళ్ళకు ఉంది. ఇదేం రహస్యం కాదు. ఇవాళ మీకు విజిలెన్స్ ఉంది, ఇంటెలిజెన్సీ ఉంది, అందరు ఉంటారు. మీరు రిపోర్ట్లు తీసుకోండి. కార్మికులు మేము శంఖారావం ఎప్పుడు సమ్మె సైరన్ అంటే అప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇది ఎక్కువ రోజులు లేదు, రేపు లేదు, ఎల్లుండి చర్చలు ఉంటాయి. మీరు ఆర్టీసీ వాళ్ళని ఆపినరు, రానియలేదు.
వాళ్ళు మేము ప్రభుత్వం చెప్తేనే వస్తా అంటున్నారు. వాళ్ళు విలువలే, మీరు విలువలే. కాబట్టి మేము ఇక ఇప్పుడు ఏదో అల్లుడు వచ్చేదాకా అమాస ఆగదన్నట్టుగా మేము కూడా మాకు 14 రోజులు అయిపోయింది. వాళ్ళకు కూడా రేపు అవసరమైతే ఎల్లుండి 13వ తారీఖు నాడు మీటింగ్ పోతాం. మేము గౌరవంగా పిలిచింది కాబట్టి అక్కడ జరిగే పరిణామాలను బట్టి అక్కడే డిసిషన్ తీసుకుంటాము. సమ్మె డేటు డిక్లేర్ చేస్తాము. కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సమ్మెకి అన్ని సబ్బండ వర్గాల మద్దతు ఉంది, అన్ని ప్రజలది ఉంటుంది, మేధావులది ఉంటుంది, సంఘాలది ఉంటుంది. రేపు సమ్మె సైరన్ మోగించిన తర్వాత మేధావుల సదస్సులు పెడతాం. మేము తిరుగుతూనే ఉన్నాం, అరికాలకి బల్పం కట్టకుండా తిరుగుతాం. ఆర్టీసీని పరిరక్షించే వరకు, కార్మికులకు న్యాయం జరిగే వరకు, ప్రజలకి రవాణా సౌకర్యం మెరుగయ్యే వరకు మా ప్రాణాలైనా అడ్డు పెడతాం తప్ప వెనుకకు పోయేది లేదు. అది భేషజాలంతో కాదు, మిమ్మల్ని వ్యతిరేకించినట్టు కూడా కాదు. పెద్ద మనసుతోటి మీరు బాగా ఆలోచించుకొని ప్రభుత్వం ఇచ్చిన మాట మీద ఉంటే మేము సిద్ధం. మీరు చర్చలకు పిలిస్తే మేము రెడీ. పోనీ ఒక్కసారి కాదు, మీ స్టాండ్ ఏందో మాతో మాట్లాడండి, మా అభిప్రాయాన్ని మీరు పంచుకోండి. తర్వాత ఇరు వర్గాలు మాట్లాడుకున్న తర్వాత అంగీకారం అనేది ఎక్కడో ఒక చోట జరుగుతుంది. ఇవాళ కార్మికులకు కూడా చెప్తున్నాం, ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరన్నా కొంతమందిని కొంటెనగాళ్ళని వీళ్ళు దగ్గర పెట్టుకొని తప్పు చేసినా, లేదా నిన్న డిఏ ఇచ్చినాం కదా అని చెప్పే విధానం లాంటివి చెప్పిన కార్మికులు మొక్కబోని ధైర్యంతో రండి. లేకపోతే ఇలా 2027 డిసెంబర్ వరకు హైదరాబాదుని ఖాళీ చేస్తారు కార్మికుల్ని. ఆ తర్వాత ఇంకొక 4 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్తా ఉన్నాడు, ఏమంటే నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఇండియాలోనే నంబర్ 1 ఈవీ బస్సులుగా తెస్తా అన్నారు. మేము దానికి కృతజ్ఞత చెప్తాం. కానీ ఈ విధంగా తెచ్చి ఆర్టీసీ కార్మికులను అన్యాక్రాంతం చేయొద్దు. మీరు కేవలం ఆ బస్సులు తెచ్చి మీరు కొనియండి, ఆర్టీసీ కొన్ని కొంటది, మాకు తయారు చేసుకునే వెసులుబాటును మాకు ఇవ్వండి. ఇవాళ నేను ఒక బస్ పేరు కూడా చెప్తా. మేము తయారు చేసిన బస్సు బ్రహ్మాండంగా ఉంది. AP11Z 7282 బస్ నెంబర్ ఉప్పల్ డిపోలో పనిచేస్తూ ఉన్నది. ఆ ఉప్పల్ డిపో నుంచి రూట్ నెంబరు 300 రూట్లో నడుస్తూ ఉన్నది. మీరు చూసుకోండి. అట్లాంటి బస్సులు తయారు చేసే శక్తివంతులు ఆర్టీసీలో మా మెకానిజం ఉంది. మాకు మెకానిజం చాలా ఉంది. ఆ విధంగా చేయడానికి ఆస్కారం ఇచ్చి మాకు వెసులుబాటు కల్పియండి. ఈ మోడీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వం అవాస్పాలవుతుంది. మా తిరుగుబాటు కూడా అందుకే చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము ప్రజలకి న్యాయం చేయండి, ఆర్టీసీని ఆదుకోండి అన్నది తప్ప లేదు. కాబట్టి మీరు పెట్టిన ఎజెండా మీద మీ స్టాండ్ కార్మికులకి ప్రజలకు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సమ్మె తథ్యం. ఈ సమ్మె ఆగదు. అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేసినాం. ఇప్పటికే సమ్మె అంటే పార్టీలు, ప్రజలు మళ్ళా ఒక ప్రజా ఉద్యమం తెలంగాణలాగా వస్తుంది. వంట వార్పులు రోడ్ల మీద చేసే పరిస్థితికి తీసుకురావడానికి సన్నాహాలు చేసినాం. డెఫినెట్గా జరుగుతుంది. కాబట్టి అక్కడి దాకా తీసుకుపోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు అందరితో మాట్లాడినప్పుడు మమ్మల్ని పిలిచి హాఫ్ డే, అరగంట, గంటన్నర మాతో కూర్చొని మాట్లాడండి, పరిష్కారం అవుతుంది. మేము పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం. భేషజాలకు పోము. మేము కూడా మంచి చెడ్డ ఆలోచించేసే మాకు ఉంది. మేము సీనియర్ లీడర్లో ఉన్నాం, జేఏసీగా ఉన్నాం. తప్పకుండా అర్థం చేసుకునే కెపాసిటీ మాకుంది. మీకు ఇప్పటికి కూడా మేము వ్యతిరేకం కాదు. మీకు మా మాటలు వ్యతిరేకంగా అనిపిస్తే మన్నించండి, పరిష్కారం చేయమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే మేము అడుగుతున్నామని, కొత్తగా ఏది అడుగుతలేమని, ఈసారి కాకపోతే ఎప్పటికీ కాదు అన్న ఉద్దేశం కొద్దీ కంపల్సరీగా సమ్మెకు వెళ్లాల్సిందే. తమ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను పక్కాగా వాటన్నిటి కూడా అమలు చేయాల్సిందే అన్న ఉద్దేశం కొద్దీ కూడా ప్రతి ఒక్క కార్మికుడు ఈసారి మాత్రం సమ్మెకు వెళ్దామనే ఉద్దేశం కొద్దీ ఉందని. ఈ లోపు మాత్రం మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం చర్చలకు పిలవండి, మాట్లాడుకొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందామని కూడా ఆర్టీసీ నేతలు చెప్తున్న నేపథ్యం. సో మొత్తంగా సమ్మెకు ప్రభుత్వం ఇట్లాగే బొడ్డి వైఖరికి వెళ్తే మాత్రం సమ్మె తథ్యం అని చెప్పేసి కూడా థామస్ రెడ్డి గారు చెప్తున్న నేపథ్యం. వీడియోస్ ప్రభాకర్తో గణిత సమయం టీవీ, హైదరాబాద్ నుంచి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.